ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబంపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. శిల్పా వెంచర్లో జరిగిన ఓ దళిత బాలికపై రేప్ అటెంప్ట్ మర్డర్ పై ఆమె తీవ్రంగా స్పందించారు. అన్నేళ్లు ఆయన దగ్గర పనిచేసిన మనిషి చనిపోతే యజమానిగా వెళ్లి చూసేందుకు కూడా తీరిక లేదా అని శిల్పాపై మండిపడ్డారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సమయం కూడా దొరకలేదా అని అఖిల ప్రియ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోతే గొంతు మీద ఉరివేసుకున్న ముద్ర ఉండాలి కదా అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల అనుమతితో పోస్ట్ మార్టం చేయించి కేసులో నిజానిజాలు తెలుస్తామని హెచ్చరించారు. త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని, అన్యాయాలు అరాచకాల చిట్టా విప్పుతామన్నారు. అలాగే వైసీపీ నేతలు ఆడుదామాంధ్రా కాదు ఆడపిల్లల మానాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు చేశారు భూమా అఖిల ప్రియ. ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకునే ఒక 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చక్రపాణి గారు అన్నాను. చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారు మేమందరం కూడా అనుకున్నాము, ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని. అసలు ఏంది ఆ ప్రెస్ మీట్, ఏంది, ఎందుకు పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. సమాజంలో